నమస్తే అండి. బేసిక్‌గా ఈ ఆటిజం గురించి అసలు రావటం గల ముఖ్య కారణాలు ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారండి. సో, బేసిక్‌గా ఈ ఆటిజం చిన్నపిల్లల్లో రావటం గల ముఖ్య కారణాలు ఏంటంటే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ మదర్, అంటే ఆ మదర్ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, ఏదైనా యాంగ్జైటీస్ కానీ, ఏదైనా గట్టిగా ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఇంబాలెన్సెస్ ఎక్కువ ఆ మదర్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్‌గా ఆ కండిషన్స్ అన్నీ, యాస్పెక్ట్స్ అన్నీ, ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ లోపల ఉన్న బేబీ, అంటే లోపల ఉన్న ఫీటస్ మీద పడటం వల్ల ఆ బాడీలో వచ్చే ఫిజియలాజికల్ అండ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఆఫ్టర్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, అంటే ఈ బేబీ పుట్టినప్పుడు జనరల్‌గా ఈ బాడీలో చేంజెస్, అంటే ఆ స్ట్రెస్ పీరియడ్ ఏదైతే ఆ 9 మంత్స్‌లో ఆ ఫీటస్ ఏదైతే మనకు ఆ స్ట్రెస్‌కి గురైందో, జనరల్‌గా ఆ ఏజ్ పెరిగే కొద్దీ, అంటే డెలివరీ అయిన తర్వాత ఆ ఏజ్ పెరిగే కొద్దీ, అంటే ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత ఈ ఆటిజం చేంజెస్ అనేవి, బిహేవియరల్ చేంజెస్ అనేవి ఆ చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఆ న్యూ బార్న్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బేసిక్గా ఈ ఆటిజం అనగానే జనరల్గా ఏ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్లో మీరు ఎక్కువగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారని అడుగుతూ ఉంటారండి. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయండి. సో బేసిక్గా ఫస్ట్ స్టేజ్ ఈజ్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. అంటే ఫస్ట్ స్టేజ్ ఈజ్ మైల్డ్, సెకండ్ ఈజ్ మోడరేట్ అండ్ థర్డ్ స్టేజ్ ఈజ్ సివియర్. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆటిజం తొందరగా డిటెక్ట్ చేసుకుని ఒకసారి మనం అప్రోచ్ అయితే దాన్ని మనం చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. సో ఈ మైల్డ్ ఆటిజం కేసెస్ అనేది జనరల్గా ఇది ఇంకొక కండిషన్ కూడా పేరెంట్స్ కామన్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఈ జెనెటికల్గా ఏమైనా పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే పెటర్నల్ సైడ్ కానీ మెటర్నల్ సైడ్ కానీ ఏమైనా ఉంటే అది ఈ పిల్లలకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతుంటారు. సో బేసిక్గా ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదండి, ఒక వ్యాధి కాదు. ఆటిజం అనేది జనరల్గా ఏదైతే ఇందాక నేను చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా బేబీ యొక్క మదర్, అంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో, ఆ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో గట్టిగా ఏదైనా సైకలాజికల్, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ లాంటి ట్రామా లాంటి కండిషన్స్ ఏదైనా ఫోర్గో అయితే ఆ కండిషన్స్ అనేవి ఆ బేబీ మీద పడినప్పుడు జనరల్గా ఈ బిహేవియరల్ డిజార్డర్స్ అనేవి ఏజ్ పెరిగిపోద్ది, అంటే ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత నేచర్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత మైండ్ అండ్ బాడీలో వచ్చే బిహేవియరల్ డిజార్డర్స్ ఏముంటాయో దాన్ని మనం ఆటిజంగా చెప్తూ ఉంటాం. సో ఈ స్టేజెస్ ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజెస్ ఆఫ్ ఆటిజం ఉన్నాయో, ఎర్లీ స్టేజెస్లో ఏదైనా ఇందాక మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నప్పుడు అటెన్షన్ డెఫిషియన్సీ కానీ, లేదంటే హైపర్ యాక్టివిటీలో ఎక్కువ డిజార్డర్గా కనిపిస్తున్నప్పుడు కానీ, ఎర్లీ స్టేజెస్లో మీరు మా దగ్గర ఒకసారి ప్రాపర్గా అప్రోచ్ అయితే చాలా ఫాస్ట్గా వితిన్ 6 మంత్స్లో మనం చాలా వరకు చేంజ్ తీసుకురావచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో దీనికి చాలామంది పేరెంట్స్ కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉండేది ఏంటంటే, థెరపీస్ అని చేయించుకోవచ్చా? డెఫినెట్గా చేయించుకోవచ్చండి. ఈ స్పీచ్ థెరపీ కానీ, లేదంటే ఏదైనా రీహాబిలిటేషన్ సెంటర్స్లో జనరల్గా ఈ పిల్లలకి ఈ థెరపీస్ లాంటివి చేయించడం, రాయిపించడం అవి చేస్తూ ఉంటారు. ఏదైనా ఫోర్స్ఫుల్గా అనేది కాకుండా హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని బలవంతంగా కూర్చోబెట్టి బలవంతంగా ఏదైనా మనం చేయించడం, లేదంటే బలవంతంగా వాళ్ళ మీద రుద్దటం అనేది చేసినప్పుడు జనరల్గా ఇంకా ఈ ఆటిజం అనేది అక్కడ వాళ్ళు చూపించలేకపోయినా బయట పేరెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవ్వటం, ఓవర్గా ఏదైనా ఎక్కువగా రెస్పాండ్ అవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ థెరపీస్ అనేది దే ఆర్ ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్, సపోర్టివ్ కేర్, అంటే చేయించకూడదు అని నేను అనేది అయితే కాదు. ప్యారలల్గా ఏదైనా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్న పాటు ఈ థెరపీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక మంచి రిజల్ట్ ఈ ఆటిజం బేబీస్ కానీ, ADHD చిల్డ్రన్స్ కానీ వాళ్ళ నుంచి మనం ఈ బిహేవియరల్ డిజార్డర్స్ని తగ్గించుకోవచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను.